హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఇందు అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ దేవుడిని మనసారా కోరుకుంటున్నానండి. నేనేం చేస్తున్నానంటే దోశ పిండి ప్రిపేర్ చేస్తున్నానండి. దోశకి బోండాలకి పిండి అయితే చాలా బాగుంటుందండి. నేను చెప్పిన విధంగా కానీ ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా స్మూత్గా వస్తాయండి దోశలు బోండాలు. నేనైతే బియ్యము ఎక్కువ మినపప్పు ఎక్కువ వేసానండి. కొంచెం నైట్ అంతా నానబెట్టుకున్నానండి. వీలైతే నెక్స్ట్ డే కూడా నానితే ఏం కాదండి. సో వాసన రాకుండా ఉండాలి. సో నెక్స్ట్ డే అన్ని కూడా ఇంకా మూత గట్టిగా బిగిస్తే బియ్యం అయితే వాసన వస్తుందండి. సో ఫైనల్గా నేనైతే ఇలాగా తయారు చేశానండి. 3 times చేశాను. మిక్సీ పట్టాను. మిక్సీ పట్టేటప్పుడు అండి మరీ స్మూత్గా పట్టకూడదండి పిండిని. మరీ స్మూత్గా అంటే కొంతమంది బాగా మెత్తంగా పడతారండి. అలా పట్టకూడదు. కొంచెం పట్టుకుంటే పిండి బరకగా ఉండాలండి. బరకగా లైట్గా బరకగా కనిపిస్తుందండి. అలా పట్టుకోవాలి. పిండి అలా మిక్సీకి వేయాలండి. సో అలా మిక్సీకి వేసిన పిండి దోశలు కానీ బోండాలు కానీ చేసుకుంటే చాలా స్మూత్గా వస్తుందండి. ఒకరోజు నైట్ అంతా కూడా దాన్ని పులవ పెట్టాలండి. పక్కన పెట్టాలండి. ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. వెంటనే ఒక డే అంతా పులవ పెట్టాలి. మూతేసి పక్కన పెట్టాలి. నెక్స్ట్ డే కూడా పులవ పెట్టుకోవచ్చండి. సో నెక్స్ట్ డే కూడా అలా పెట్టామనుకో చాలా స్మూత్గా వస్తాయి దోశలైనా బోండాలైనా. సో ఫైనల్గా ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్, ప్లీజ్ డూ కామెంట్. బాయ్.